ఏంటది? ఫెదర్. అది ఫెదర్ కాదు, అది స్టిక్. అది దిగేసిందా? కన్నా ఎక్కడికొచ్చాం? టెంపుల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ డాడ్ అండ్ మిహిరా. హే గాయస్, అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. సో ఇయర్ అందరికి మంచిగా హ్యాపీగా బ్యూటిఫుల్ మెమరీస్తో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మేము అనుకోకుండా ట్రిప్ వచ్చామండి. డాలస్ పక్కన ఆస్టిన్ అనే ఒక సిటీ ఉంటుంది. సో అక్కడికి వచ్చాము. అన్ప్లాన్ ట్రిప్ అనమాట మిహిరాతో. సో చూడాలి ఇవాళ ఎలా జరుగుతుందో. టుడేస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ వి స్పెంట్ అవర్ డే ఇన్ ఆస్టిన్. లెట్స్ గెట్ స్టార్టెడ్. వీఆర్ ఎట్ ఆస్టిన్ హిందూ టెంపుల్. మిహిరా స్వీటు ఫుల్ రష్గా ఉంది బికాస్ ఇవాళ న్యూ ఇయర్ కదా. సో చాలా రష్గా ఉంది. టెంపుల్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చెప్పింది అనమాట, చాలా బాగుంటుంది ఈ టెంపుల్లో వెళ్ళండి అని. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఈ టెంపుల్కి వెళ్ళాలి అని. సో ఫైనల్లీ ఈసారి కుదిరింది. ఇదంతా కూడా సేమ్ నాకైతే అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో టెంపుల్స్ చూస్తాం కదా, సో ఆ ఫీలింగ్ వస్తుంది. కన్నా ఎక్కడికొచ్చాం? ఎంట్రన్స్లో స్టెప్స్ నుండి గడప గుమ్మం తర్వాత ధ్వజస్తంభం కానీ అన్నీ మన ఇండియన్ స్టైల్లో ఎలా ఉంటాయో అలానే కట్టారు. అండ్ ఇక్కడ లోపల చాలా మంది దేవుళ్ళని పూజిస్తున్నారండి. మనకి గుడి బయట అయితే హనుమాన్ అండ్ శివాని పూజిస్తున్నారు. లోపలికి వచ్చిన వెంటనే బాలాజీ స్వామి, వినాయకుడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, అయ్యప్ప స్వామి, దుర్గామాత, కృష్ణుల వారు, రాముల వారు చాలా మంది ఉన్నారు. న్యూ ఇయర్ రోజున వెళ్ళటం నాకు బాగా అనిపించింది అనమాట. కొత్త సంవత్సరం అందరి దర్శనం అయింది అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది అండ్ చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది. మీలో ఎవరైనా ఆస్టిన్ వెళ్తే ఈ టెంపుల్కి తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంది. అండ్ ఈ ఆర్కిటెక్చర్ చూసారా ఎంత బాగా కట్టారో, చాలా బాగుంది. అసలు నేను ఇంత బాగా కడతారు, ఇంత బాగుంటుంది టెంపుల్ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో యా, డెఫినెట్లీ మస్ట్ విజిట్ టెంపుల్ అని చెప్పొచ్చు. గజ 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 గజ. అండ్ ఇక్కడ మ్యాప్ కూడా పెట్టారు, అన్నీ ఎక్కడ లొకేట్ అయ్యాయి, ఏమున్నాయని. సో మెయిన్ టెంపుల్, గురుకులం, అన్నదానం, పార్కింగ్ ఏరియా అండ్ హైలైట్ ఏంటంటే యాగశాల కూడా ఉంది, విచ్ ఇస్ సో నైస్. ఏది అసలు ఎంత లైన్ ఉందో చూద్దాం. అన్నదానం లైన్. ఇంకా దర్శనం అయిపోయాక అన్నదానికి వచ్చామన్నమాట. సో లైన్ చూసారు కదా, చాలా పెద్దగా ఉంది. సో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వాలంటీర్స్ కూడా బాగానే ఉన్నారండి. సో సర్వీస్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అండ్ ఈ అన్నదానం పక్కనే మనకి క్యాంటీన్ కూడా ఉంది. సో కావాలంటే ఎక్స్ట్రా ఫుడ్ కూడా కొనుక్కోవచ్చు. అండ్ ఇంకా నాకు ఇక్కడ బ్యూటిఫుల్గా అనిపించింది ఏంటంటే పిల్లలకి చిన్న పార్క్ కట్టారు. సో చక్కగా పిల్లలందరూ ఆడుకుంటున్నారనమాట. సో మనం ఫ్యామిలీతో వచ్చి మంచిగా టైం స్పెండ్ చేసి టెంపుల్లో పిల్లలు కూడా కాసేపు ఆడుకుని పీస్ఫుల్గా ఇంటికి వెళ్ళొచ్చు. ఏంటి చెప్తున్నావు? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ టెంపుల్ ఏంటంటే కొంచెం మౌంటైన్ మీద ఉంది. సో వ్యూ కూడా చాలా బాగుంది అనమాట. డే టైంలో వస్తే చాలా బాగా అనిపిస్తుంది. మా డే అయితే ఇలా పీస్ఫుల్ గా స్టార్ట్ అయిందండి. చిన్నీలో డైరెక్ట్ సిల్కర్ పార్క్ లైట్ తీసుకొని సాక్స్ తీయకూడదు కదా. తీయకూడదు, వేసుకో. నువ్వు వేసుకో. సరే, ఎక్కడికి వెళ్తున్నాం? జూ. ఏం జూ?
పీకాక్స్. మరి పీకాక్ ఏమంటుంది బయట తిరుగుతుంది. తప్పిపోయి వచ్చింది. కనిపించిందా? ఎలా? అదిగో వెళ్దాం ఇప్పుడు పీకాక్ చూడడానికి. ఇప్పుడు వీళ్ళంతా ఏంటి ఇక్కడ? దిగేసిందా? సో వేర్ ఆర్ వి హెడింగ్ టు? అవుట్ఫిట్స్ జస్ట్ లిటిల్ చేంజ్. యా, బ్యాక్ టు క్యాజువల్ అవుట్ఫిట్. సో పీకాక్స్ చూడడానికి వెళ్ళాం. యాక్చువల్లీ 2 years బ్యాక్ మిహిరాతో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా వెళ్ళామండి. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మిహిరా కోసం వెళ్తున్నాం సేమ్ ప్లేస్కి. చూడాలి మిహిరా రియాక్ట్ అవుద్దు. యాక్చువల్లీ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. సో పీకాక్స్ బాగా కనిపిస్తాయి అనమాట, దగ్గర నుంచి చూడొచ్చు. వీఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ హర్ రియాక్షన్. నన్ను రెసెర్చ్ అదిగో పీకాక్స్. ఏంటి పీకాక్స్? అవి పీకాక్ అమ్మమ్మ తింటుంది. అదో నట్స్ తింటుంది. నట్స్ తింటుందానా? ఏమంటున్నాయి పీకాక్? లోపలికి వెళ్దాం. లోపల జంప్ చేస్తుంది చూసావా? ట్రీ మీద జంప్ చేసింది అది ఇక్కడ నుంచి. సో ఇంకా మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఇది మేఫీల్ పార్క్ అండి. ఇది కూడా చాలా ఫేమస్ ఆస్టిన్లో. ఇది ఏంటంటే 21 acres ల్యాండ్ ఉంటుంది. దాంట్లో వాకింగ్ ట్రైల్ అండ్ ఇంకా స్మాల్ ఇండోర్ అట్రాక్షన్ పార్క్ లాగా ఉంటుంది. ఈ పార్క్ లోపల పాండ్స్ పెట్టారు, దాని లోపల ఫిషెస్ అండ్ టర్టిల్స్ కూడా ఉంటాయి. సో పిల్లలు చూసి బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఆడుకోవడానికి వాళ్ళకి మంచి స్పేస్ కూడా ఉంటుంది. చాలా మంది ఇక్కడ ఈ వాకింగ్ ట్రైల్లో నడవడానికి అండ్ ఈ పీకాక్స్ చూడడానికి వస్తారనమాట. మనకి నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ పార్క్ వస్తే. మా అమ్మాయి పీకాక్స్ అని చూసి ఎలా రియాక్ట్ అయిందో ఇప్పుడు చూడండి. డ్రై లీఫ్ తో ఆడుకుంటావా? మరి అవి తీయకూడదు, అవి తీస్తే పీకాక్ వెళ్ళిపోతాయి. పీకాక్స్ ఆడుకోరా అంటే మట్టితో ఆడుకుంటా అంటావు. కలర్ మనం చాలా ఎగ్జైట్ అయ్యి పిల్లల్ని అన్ని చూపించాలనుకుంటున్నాం. కానీ వీళ్ళు చేసేది ఏంటి అంటే మట్టితో. ఇక్కడేమో ఇంత అందమైన పీకాక్ ఇవన్నీ సో బ్యూటిఫుల్ ఉన్నాయి. అవి చూడకుండా మా అమ్మాయి చేస్తుంది ఏంటంటే హాయ్ చెప్పు. ఏంటది ఏంటది? ఫెదర్. అది ఫెదర్ కాదు, అది స్టిక్. అది పీకాక్ పెడదండి, పీకాక్ ఫెదర్. చూసారుగా మా అమ్మాయి అల్లరి. ఇక్కడ ఆల్మోస్ట్ 10 పీకాక్స్ వరకు ఉన్నాయండి. వెదర్ కూడా చాలా బాగుంది. సో అన్నీ మంచిగా ఒక ప్లేస్లో కూర్చున్నాయి. సో ఇది చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు కాసేపు అలా రిఫ్రెష్ అవ్వడానికి. సో నెక్స్ట్ ఇంకా కాఫీ కోసం ఒక ప్లేస్కి వెళ్ళాం. ఇది మొజార్ట్స్ కాఫీ ప్లేస్ అని చెప్పి ఈ సిటీలో చాలా ఫేమస్. మోస్ట్లీ క్రొసాయిన్స్కి, చీజ్ కేక్కి, కాఫీకి ప్లేస్కి చాలామంది వస్తారనమాట. సో మేము కూడా ఫుల్ ఎగ్జైట్ అయి తీసుకుందాం అనుకున్నాం. బట్ ఇక్కడ లైన్ చూసి ఇంకా కష్టం అనిపించింది. చాలా లైన్ ఉంది. అండ్ ఇక్కడ డెకరేషన్ చూసారా ఎంత బాగా చేశారో. బేసిక్గా న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ సీజన్ కదా, సో డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇంకా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ కాన్సర్ట్ కూడా నడుస్తుంది, అమెరికన్ మ్యూజిక్ ప్లే అవుతుంది. సో ఆ కాన్సర్ట్లో మ్యూజిక్ చూసి మా అమ్మాయి మంచిగా డ్యాన్స్ చేస్తూ ఉందన్నమాట. మేమే షాక్ అయ్యాం. చూడండి అసలు ఎంత క్యూట్గా డ్యాన్స్ చేసిందో మా అమ్మాయి. నాకు తెలిసి నైట్ లైటింగ్ చాలా బాగా పెడతారు అనుకుంటా.
ఎందుకంటే ఇదంతే ఇదంతా మొత్తం లైట్స్. సో ఇంకా చాలా సీరియల్ లైట్స్ అయితే పెట్టారు. మేము డే టైం వచ్చాం కాబట్టి కనిపించట్లేదు, నైట్ టైం నాకు తెలిసి ఆ బ్యూటీ ఇంకా బాగా కనిపిస్తుంది అనుకుంటా. సో ప్లేస్ అయితే అసలు చాలా బాగుందండి. సో మా అమ్మాయి కాసేపు కార్ మీద జారుడు బల్లగా ఊహించుకొని కాసేపు ఆడుకుంది. బ్లూ స్కై కదా అది, మరి ఏంటి బ్లూ స్కై కదా, అందుకు బ్లూ జారుడు వల్ల. సో నెక్స్ట్ డౌన్ టౌన్ దగ్గర ఒక పార్క్ చాలా ఫేమస్ అని విన్నాము. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాము. సో మిహిరన్ కాసేపు పార్క్లో ఆడించవచ్చు అనుకున్నాం. బట్ తనకు ఆల్రెడీ స్లీప్ టైం కొంచెం లేట్ అవడంతో నిద్ర వచ్చేస్తూ ఉందన్నమాట. సో పిల్లలతో ఇదే ప్రాబ్లం అండి, వాళ్ళకి మధ్యలో ఒక న్యాప్ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ 2 hours న్యాప్ ఉంటుంది. సో మనం ట్రిప్కి వచ్చినప్పుడు కొన్ని అలా మిస్ అయిపోతూ ఉంటాం అనమాట ప్లేసెస్. సో మా పాప ఇక్కడ బాగా ఆడుకుంటుంది అనుకున్నాము, బట్ పడుకుంది ఇంకా 2 hours. సో నేనే కాసేపు అలా పార్క్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చానమాట. ఈ కార్ చూసారా, ఇందులో డ్రైవర్ ఉండరు, ఇది రోబో కార్ అనమాట. డ్రైవర్ లేకుండా భలే ఉంది అసలు. ఇంకా ఈ పార్క్ పేరు బార్టన్ స్ప్రింగ్స్. ఇక్కడ ఏంటంటే మీరు ఇండియాలో మన ఆంధ్రాలో నదులు ఉంటాయి కదండి, సో ఆ నదుల్ని కొంచెం పాష్ నది అని చెప్పచ్చు ఇది. సో అదే నదిలో ఇక్కడ అందరూ మంచిగా స్విమ్ సూట్స్ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి పార్క్. అండ్ ఈ డౌన్ టౌన్ అంటే మనకి ప్రాపర్గా కంపెనీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఐటీ కంపెనీస్ కానీ ఇవన్నీ అన్ని కంపెనీస్ ఒక ప్లేస్లో ఉంటాయి. యూజువల్లీ దాన్ని డౌన్ టౌన్ అంటారు. ఇలా ప్రతి సిటీలో ఉంటుంది. సో ఇక్కడ ఇలాగా పార్క్ పెట్టారు. అండ్ పార్క్ అండ్ ఈ నది దగ్గర అందరూ మంచిగా చిల్ అవుతున్నారు. సో ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. పిల్లలతో ఇది చెప్పాలంటే ఈ ప్లేస్కి మంచి టైంపాస్. బట్ మా అమ్మాయి పడుకోవడంతో మేమే జస్ట్ అలా చూసి ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ ప్లేస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అండి. సో ఇక్కడ డౌన్ టౌన్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. సో నెక్స్ట్ మేము మనకి షాపింగ్ మాల్ ఉంటుంది కదా, ఇది ఓపెన్ షాపింగ్ మాల్ టైప్ అనమాట. సో చుట్టూ అంతా ఓపెన్ ప్లేస్ ఉండి అన్ని షాప్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళాం. మా అమ్మాయి అప్పుడే నిద్ర లేచింది. చూడండి ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అంటే మా అమ్మాయి లేచింది. లేచి రౌడీ ఏం చేస్తుంది, క్రాంగీ ప్యాంట్స్. మేము డొమైన్ అని చెప్పి ఇక్కడ లైట్స్ చూడండి అందరూ. యా అవుట్డోర్ లైటింగ్, అవుట్డోర్ మాల్. ఇది మంచి హ్యాపెనింగ్ ప్లేస్లా ఉందండి ఇది. ఇక సీరియల్ లైట్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. అసలు ఎంత బాగుందో ఈ ప్లేస్ అయితే. అండ్ చుట్టూ షాపింగ్ మాల్స్ అన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయండి. సో బేసిక్గా మేము కొంచెం లేట్గా వెళ్ళాం కదా, ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. బట్ ఈ లైటింగ్స్ దగ్గర ఇక్కడ చిన్న ప్లే గ్రౌండ్, రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అందరూ వచ్చి ఫ్యామిలీస్తో బాగా టైం స్పెండ్ చేస్తున్నారు. సో ఇంకా మేము అప్పటికే మాకు ఇంకా చాలా ఆకలిస్తుంది. సో మేము కాసేపు తెలుసు కదా మనం ఇండియన్ రెస్టారెంట్స్ ఉండాలి. సో ఇండియన్ రెస్టారెంట్ ఎత్తుక్కొని కాసేపు ఇక్కడ మేము తనకి స్నాక్స్ అవి పెట్టేసి ఇంక ఇండియన్ రెస్టారెంట్ ఎత్తుక్కొని అక్కడికి వెళ్ళి బిర్యానీ అది తీసుకుని మార్నింగ్ నుంచి ఇండియన్ ఫుడ్. సో మేము ఇక్కడికి వెళ్ళి ఇండియన్ ఫుడ్ మాత్రం మిస్ అవుతాము. సో యా ఇంకా అక్కడ పాపకు కూడా కొన్ని ఫొటోస్ తీశాను. ప్లేస్ అయితే మాత్రం అసలు భలే అనిపించింది. సో ఇండియన్ రెస్టారెంట్ దగ్గర ఒక ఫలూడా అది కూడా తీసుకున్నాము. అక్కడ కూడా మంచి ఫోటోసినిక్ ప్లేసెస్ పెడితే వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాం మంచిగా. అండ్ ఈ బైక్ వాళ్ళ డాడీ రీసెంట్గానే కొన్నారు. సో కార్లో వచ్చాం కదా, సరే పడి ఉంటుందని చెప్పి వేసాము. సో ఇక్కడ కాసేపు ఆడిస్తున్నారు అనమాట, క్యూట్గా ఆడుకుంటుంది. ఇంకంతేనండి. సో యా డిఫరెంట్ ప్లేసెస్ చూసాము. మిహిరా కూడా కాసేపు మంచిగా ఎంజాయ్ చేసింది. న్యూ ఇయర్కి కాసేపు అలా బయట టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది ఫ్యామిలీతో. సో బాగా జరిగింది. సో మీరందరూ కూడా కొత్త ప్లేసెస్ చూసుంటారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. రౌడీ వద్దంట అయిపోయింది అప్పుడే వన్ డే నా నేర్పిలా నాన్నొద్దా